స్తోత్రమునైనా పరిశుద్ధుడ స్తోత్రం. పరమ తండ్రి మీకే స్తుతి స్తోత్రం. మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ నిత్య నివాసి ఆకాశ మహాకాశంలందాస్తులను గొప్ప దేవా యేసుక్రీస్తు ప్రభువా మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. గతించినటువంటి వారాలన్నీ కాపాడి భద్రపరిచి క్షేమమునిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు తండ్రినైనా. ఈ 2026 సంవత్సరం 3వ నెలలో అయినా 29వ తారీఖులో మీ సన్నిధానంలో రీతిగా కూడుకోవడానికి ఏకీభవించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి తలంపులను బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ సమయం ముందు ఎవరైతే మీ పాద సన్నిధిలో ప్రభువా మోకరించి ఉన్నారో తండ్రి, మోకరించిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చినటువంటి నేను ప్రభువా నీ బిడ్డలను బట్టి స్తోత్రాలు. వస్తున్న వారిని త్వరగా తోడుకుని వచ్చి మీ సన్నిధానంలో నిలవబెట్టండి నైనా. ఈ సమయం నీది, ఈ స్థలము నీది కనుక స్థలం చుట్టూ మీకు అంచె వేసి కాపుదల దయచేయండి. ఈ స్థలంలో మేము పాడుతున్న పాటలను బట్టి, చేస్తున్న స్తుతులను బట్టి, ప్రార్థించిన ప్రార్థనలను బట్టి దేవా నీ బిడ్డలమైన మాకు నేను ప్రభా మీ ఆశీర్వాదాలు దయచేయండి. మీ దక్షిణ హస్తంలో చాచండి, గాయపడిన హస్తం చాచండి. నీ బిడ్డలమైన మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలోనైనా ప్రభా నీ బిడ్డలుగా మేము ఉండడానికి, నీ వెలుగుగా మేము ఉండడానికి మీరు మమ్మల్ని వెలిగించినటువంటి విధానం బట్టి స్తోత్రాలు. మీరు వెలిగించినటువంటి ఈ వెలుగును ప్రభా అనేక మంది జీవితాలకు నేను ప్రభా మేము పంచిపెట్టడానికి, అనేక మంది లోకంలో చీకటిలో సంచరిస్తున్నారు తండ్రి, చీకటిలో బ్రతుకుతున్నారు తండ్రి. ఆ చీకటి నుంచి విడిపించే వారి కొరకునైనా వారు యాచన చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు నైనా. అట్టి వారికి నేను ప్రభా నీ వాక్యపు వెలుగును ప్రసరింపచేసేటటువంటి ధన్యతను కృపను నీ బిడ్డలమైన మాకు దయచేయండి. వారి కొరకు నాయన మమ్మల్ని ఈ లోకములో సాక్షులుగా ఉంచారు కనుక తండ్రి, మా పని పట్ల నిమిత్తము మాకున్నటువంటి శరీర బలహీనతను బట్టి నేను ప్రభా అట్టి సాక్ష్యాన్ని మేము నేను ప్రభా నెరవేర్చలేకపోతున్నామేమో. ఈ సమయం ముందు నీ బిడ్డలమైన మమ్మల్ని క్షమించండి నైనా. నీ బిడ్డలుగా అనేక మందికి సాక్షిగా నైనా మేము ఉండడానికి నైనా మీ కృప చూపించండి. ఈ లోకంలో మీ ఆత్మను పొందుకుని ప్రభా మీ ఆత్మశక్తి చేతనైనా నైనా ఈ లోకంలో మేము జీవించడానికి నైనా నీ కృప చూపించండి. ఈ లోకంలో బలా మంచి నమ్మకమైన దోసుడాని ప్రభా మీ నోటి చేత నేను ప్రభా మీ చేత పిలవబడేటువంటి ధన్యతను నీ బిడ్డలమైన మాకు దయచేయండి. మా కుటుంబ అవసరతలు అనేకమైన ఉంటాయి తండ్రి, మా పనిపాట్లు అనేకమైన ఉంటాయి తండ్రి. ఖాళీ లేనటువంటి పనులు మేము చేసుకుంటూ ఉంటాం. అయినా కానీ ప్రభా ఇది కూడా నీ పనే కనుక నేను ప్రభా సువార్త ప్రకటించడం నీ పనే కనుక, సాక్షిగా జీవించడం కూడా మీ పనే కనుక నేను ప్రభా అట్టి పనిని ప్రభా మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రభునైనా మీరు ఇచ్చినటువంటి తలంతులను ప్రభా భూమిలో పాతి పెట్టకుండా ప్రభునైనా మీ కొరకు నేను ప్రభా వాటిని వాడడానికి నైనా, మేము బాగుపడడానికి వాడడానికి, ఆశీర్వదించబడడానికి వాడడానికి నైనా నీ కృపను మాకు దయచేయమని సమయం అందు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సన్నిధానంలో అనేక విషయాలు మాకు నేర్పించండి, అనేక విషయాలు మీరు నేర్చుకోవడానికి మాకు జ్ఞానము దయచేయండి నైనా. కేవలం ప్రభా మీ సన్నిధానంలోకి వచ్చి మరలా తిరిగి వెళ్ళడం కాదు నైనా, మీ సన్నిధానంలోకి వచ్చిన తర్వాత నేను ప్రభా మీ సన్నిధానపు ఆశీర్వాదములను నీ పరిశుద్ధ జ్ఞానమును ప్రభునైనా మేము పొందుకుంటూనైనా ఈ లోకంలో నేను ప్రభా జ్యోతులుగా ఉండడానికి నేను కృప చూపించండి తండ్రి. అనేక మంది మమ్మల్ని చూసినప్పుడు, లోకస్తులు మమ్మల్ని చూసినప్పుడు వీరు దేవుని బిడ్డలు అనేటువంటి ముద్ర మా జీవితములో మా నొచ్చటన ప్రభునైన వారికి కనబడలాగన మీ కృప చూపించండి. మా మాటలోను, మా పాటలోను, మా చూపులోను, మా నడకలోను, మా ప్రవర్తనలోను ప్రభా కేవలమునైనా ప్రభా మీరే ఉండాలి తండ్రి నైనా, మీ జీవితమే ఉండాలి తండ్రి. అట్టి కృపను ప్రభా పొందుకోవడానికి కృప చూపించండి. అందుకొరకే నేను ప్రభా శ్రేష్టమైన మందిరాన్ని ఇచ్చారు, శ్రేష్టమైనటువంటి మందిరములో ఉండడానికి భాగ్యం ఇచ్చారు తండ్రి. ఈ భాగ్యం అనేక మందికి లేదనైనా మాకైతే నేను ప్రభా నీ కృప చెప్పున మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను ప్రభా మరి ఆరాధన కూడుకను పునరుద్ధానపు పండుగను ప్రభా మేము ప్రారంభించుండగా తండ్రినైనా ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ కృపాస్తములు మాకు తోడుగా ఉంచి నడిపించండి తండ్రి. పాటల యందును వాక్యమందును మీరే మాకు తోడుగా ఉండండి.
మిమ్మల్ని స్తుతిస్తున్నప్పుడు, మిమ్మల్ని కనపరుస్తున్నప్పుడు నైనా మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి నైనా ప్రభా. ఆత్మ వరముల చేత నింపండి తండ్రి, ఉజ్జీవము చేత నింపండి ప్రభునైనా. నీ సన్నిధానముల ఆత్మ వరములు పొందుకుని తండ్రి, ఈ లోకములో నీ బిడ్డలుగా, సొత్తైన ప్రజలుగా, రాజ్య వారసులుగానైనా స్థిరపరచడానికినైనా అట్టి అనుగ్రహాన్ని నీ బిడ్డలమైన మాకు దయచేయమని, ఈ స్థలము చుట్టూ మీ కంచి వేయండి, కాపుదల దయచేయండి. ఈ స్థలములో మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. నూతన ఆత్మ బలమును, నూతన ఆత్మ శక్తిని ప్రభు మేము పొందుకుని తండ్రి, మీ సన్నిధానములు సంతోషించి ఆనందించే భాగ్యం నీ బిడ్డలమైన మాకు దయచేదురుగా. కానీ ఈ ప్రార్థన మీ పాద సన్నిధి చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయమందు పూజ్య కీర్తన పుస్తకములో నుండి స్తుతి పాటతో కూడుకున్న కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుని కార్యక్రమంలో మనం ముందు కొనసాగుదామండి. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతింతున ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతింతున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతింతున ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు నడచువాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు నడచువాడు. సత్యమగు జీవమగు మార్గమే సే. సత్యమగు జీవమగు మార్గమే సే. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతింతున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతింతున ప్రాణమా. నీకు సహాయము చేయువాడు సదా దూకునువాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు సదా దూకునువాడు ఆయనే. ఆదరము ఆదరణ ఆయనలో. ఆదరము ఆదరణ ఆయనలో. దేవుని
నిరీక్షణయుంచి ఆయనను స్తుతింతు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతింతు నా ప్రాణమా తల్లి తన బిడ్డను మరచెనను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి తన బిడ్డను మరచెనను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతింతు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతింతు నా ప్రాణమా నీకు విరోధముగా రూపించిన వివిధాయుధములు వదలదు నీకు విరోధముగా రూపించిన వివిధాయుధములు వదలదు శత్రువులు మిత్రులుగా మరుదురు శత్రువులు మిత్రులుగా మరుదురు యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతింతు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతింతు నా ప్రాణమా పర్వతములు తొలగిపోయేనను తన కృపను ఎన్నడు విడదు పర్వతములు తొలగిపోయేనను తన కృపను ఎన్నడు విడదు కనికర సంపన్నుడు నా దేవుడు కనికర సంపన్నుడు నా దేవుడు దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతింతు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతింతు నా ప్రాణమా స్తుతి మహిమలు నీకే ప్రభు నిత్యము నిన్నే కొనియాడెదా స్తుతి మహిమలు నీకే ప్రభు నిత్యము నిన్నే కొనియాడెదా హల్లెలూయా 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 దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతింతు నా ప్రాణమా దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతింతు నా ప్రాణమా దేవునికి స్తోత్రం కలుగును గాక.
10,000లో అతికాంక్షణీయుడు ఎంతో వికారుడయన్. 10,000లో అతికాంక్షణీయుడు ఎంతో వికారుడయన్. నా నిమిత్తమే శాపగ్రస్తుడై ఘోర సిలువను మోసే సహించెను. నా నిమిత్తమే శాపగ్రస్తుడై ఘోర సిలువను మోసే సహించెను. ఈ గొప్ప ప్రేమ నేను మరువను జీవిత కాలములో. ఈ గొప్ప ప్రేమ నేను మరువను జీవిత కాలములో. 10,000లో అతికాంక్షణీయుడు ఎంతో వికారుడయన్. 10,000లో అతికాంక్షణీయుడు ఎంతో వికారుడయన్. గాయములను శిక్షణెందను నా శాంతి నిమిత్తమే గదా. గాయములను శిక్షణెందను నా శాంతి నిమిత్తమే గదా. నీ శరీరములో పొందితివి నా ప్రియ యేసుదేవా. నీ శరీరములో పొందితివి నా ప్రియ యేసుదేవా. 10,000లో అతికాంక్షణీయుడు ఎంతో వికారుడయన్. 10,000లో అతికాంక్షణీయుడు ఎంతో వికారుడయన్. అన్యాయమైన తీర్పును పొందే వ్రేలాడెను హీన దొంగల మధ్య. అన్యాయమైన తీర్పును పొందే వ్రేలాడెను హీన దొంగల మధ్య. సింహాసనమున నీతో నేనుందు సదా పాలించుటకై. సింహాసనమున నీతో నేనుందు సదా పాలించుటకై. 10,000లో అతికాంక్షణీయుడు ఎంతో వికారుడయన్. 10,000లో అతికాంక్షణీయుడు ఎంతో వికారుడయన్. మరణము ద్వారా కృపను సంగే అక్షయ జీవితము నిశ్చితివి. మరణము ద్వారా కృపను సంగే అక్షయ జీవితము నిశ్చితివి. మహిమ నుండి అధిక మహిమను పొంది మార్పు నొందుటకేగా. మహిమ నుండి అధిక మహిమను పొంది మార్పు నొందుటకేగా. 10,000లో అతికాంక్షణీయుడు ఎంతో వికారుడయన్. లలో అతికాంక్షణీయుడు ఎంతో. నీ రూపం చూచే సిలువను మోసే నీతో నడచే నీ సేవను చేసే. నీ రూపం చూచే సిలువను మోసే నీతో నడచే నీ సేవను చేసే. నా ప్రాణం నీకేగా అర్పించితే కడవరకు కాపాడుమా. నా ప్రాణము నీకేగా అర్పించితే
కడవరకు కాపాడుమా 10,000లలో అతికాంక్షణీయుడు ఎంతో వికారుడయే 10,000లలో అతికాంక్షణీయుడు ఎంతో వికారుడయే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టినను వరదవలే భక్తిహీనులు పూర్లిన వరదవలే భక్తిహీనులు పూర్లిన విడువక నన్ను ఎడపాయని దేవా విడువక నన్ను ఎడపాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణ పుటురులలో మరొక మొరలేడు ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై మరణ పుటురులలో మరొక మొరలేడు ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను తన ఆలయములో నా మొర వినెను ఉదరెను ధరణి భయకంపముచే ధరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభుకు పింపగ పర్వతమున పునాదులు వణికెను పౌరుషము గల ప్రభుకు పింపగ పర్వతమున పునాదులు వణికెను తన నోట నుండి వచ్చిన అగ్ని తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లం దహించి వేసెను వైరులనెల్ల యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం
మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయును ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమేచును అపవాదికిని అపజయమేచును అపవాదికిని యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము ననుచును గర్విష్ఠుల యొక్క గర్వము ననుచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములు శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ఘనపరచెద నిన్ను అన్యజనులలో ఘనపరచెద నిన్ను హల్లెలూయా స్తుతి గానము చేసేదా హల్లెలూయా స్తుతి గానము చేసేదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం
హల్లెలూయా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి
యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. అనుదినమాయన అడుగు జడలను వెంబడింతును నేను. అనుదినమాయన అడుగు జడలను వెంబడింతును నేను. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. గెత్సేమని వనమున వినిన రోదన నా కొరకే. గెత్సేమని వనమున వినిన రోదన నా కొరకే. వేదన కలిగి ఆత్మలో నేను మెల్కొని ఉండుటకు. వేదన కలిగి ఆత్మలో నేను మెల్కొని ఉండుటకు. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. అల్పకాల పాప సుఖములు కన్నను శ్రమలే మేలు నాకు. అల్పకాల పాప సుఖములు కన్నను శ్రమలే మేలు నాకు. ఈ లోక ధనము కన్నను క్రీస్తుని నిందే మహాభాగ్యం. ఈ లోక ధనము కన్నను క్రీస్తుని నిందే మహాభాగ్యం. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. ఈ ధరలో శ్రమనిందలు చినను యేసుని నే వీడన్. ఈ ధరలో శ్రమనిందలు చినను యేసుని నే వీడన్. ఆదరి చేరి ఆయన యందు అనయము ఆనందింతు. నాదరి చేరి ఆయన యందు అనయము ఆనందింతు. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. నిరాశ్రయుల ఆశ్రయ స్థానము ఆధారము నీవే. నిరాశ్రయుల ఆశ్రయ స్థానము ఆధారము నీవే. నిస్సహాయుల సహాయమా దివ్య ఆదరణయు నీవే. నిస్సహాయుల సహాయమా దివ్య ఆదరణయు నీవే. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. సదా సేవించే
సదా సేవించేదన్. కొండలైనను బండలైనను అడ్డగించవు నన్ను. కొండలైనను బండలైనను అడ్డగించవు నన్ను. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. జలములైనను జ్వాలలైనను జడవను నీళ్ళలో. జలములైనను జ్వాలలైనను జడవను నీళ్ళలో. జాలి కలిగిన నాథా నీదు జ్యోతిగా చేయు నన్ను. జాలి కలిగిన నాథా నీదు జ్యోతిగా చేయు నన్ను. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. స్వర్గలోక సమజీవితము నాకు సాధ్యమాయేను సుమా. స్వర్గలోక సమజీవితము నాకు సాధ్యమాయేను సుమా. స్వర్గ సింహాసనీయుడు నాలో నివాసమున్నందున. స్వర్గ సింహాసనీయుడు నాలో నివాసమున్నందున. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. ఆనందమే పరమానందమే సదా క్రైస్తవ జీవితము. ఆనందమే పరమానందమే సదా క్రైస్తవ జీవితము. ఆనందమే నిత్యానందమే నాకు నాథుని సేవించుట. ఆనందమే నిత్యానందమే నాకు నాథుని సేవించుట. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. అనుదినమాయన అడుగు జడలను వెంబడింతును నేను. అనుదినమాయన అడుగు జడలను వెంబడింతును నేను. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. యేసుని పోలిన జీవితము చాలు పేదకు ఈ భూమిలో. హల్లెలూయా. శుద్ధ ప్రభు అనేటువంటి పాటను మనం అందరం ప్రతి ఆదివారం సంఘంగా కూడి మనం పాడుకోవడానికి, పుస్తకాలు లేకుండా చూడకుండా పాడుకోవడానికి ఇప్పటి నుంచి మనం ప్రారంభం చేసుకుని మొదలు పెట్టుకుని మనము ఆ పాట పాడదాం. అందరం కూడా ఆత్మతో పాడుదాం, దేవునిని ఆరాధిద్దాం, దేవుని సన్నిధానంలో దేవునిని మనం కనపరుద్దాం. పరిశుద్ధ 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 ప్రభువా
అందరూ కూడా పాడడానికి మరి ప్రయత్నం చేద్దాం. అందరూ నిలబడి దేవుని స్తుతించేటటువంటి ముందు మరి ఈ పాట పాడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం ఉన్నాం కనుక ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు కనుక అట్టి ఆరాధనను మనము పాడడానికి ప్రయత్నం పాడదామా? అందరం కలిసి. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. మౌనంగా ఉండకుండా మనము పాడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, స్వరం ఎత్తండి. చక్కగా ఆనందంతో ఆరాధనతో దేవుని స్తుతిస్తూ మనకున్నటువంటి తలంపులన్నీ కూడా పక్కన పెట్టి, మనకున్నటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి, మనకున్నటువంటి మరి మనుషుల యొక్క ఆలోచనలు, ఇంటి దగ్గర ఉన్న ఆలోచనలు పక్కన పెట్టి ఆత్మ చేత దేవుని సన్నిధానంలో పాట పాడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అటు రీతిగా పరిశుద్ధ 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 ప్రభువా, వరదూత లైనా నిన్వార్నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్వార్నింపగలరా. వరదూతలైనా 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 వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా
వర్ణింపగలరా పరిశుద్ధ మగునాత్మ వరములిడునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరములిడునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరిశుద్ధ పరిశుద్ధ శుద్ధ ప్రభువా వరదూతలైనానే వర్ణింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనానే వర్ణింపగలరా జనక కుమారాత్మ లను నేక దేవా జనక కుమారాత్మ లను నేక దేవా ఘన మహిమ చెల్లోను ధనరా నిత్యముగా ఘన మహిమ చెల్లోను ఘన మహిమ చెల్లోను ఘన మహిమ చెల్లోను ధనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనానే వర్ణింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనానే వర్ణింపగలరా వరదూతలైనానే 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 వర్ణింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనానే వర్ణింపగలరా దేవునికి స్తోత్రం కలుగునగాక. స్తోత్రాలు చెల్లించుకుందాం, దేవుని మహిమపరుద్దాం. స్తోత్రములనైనా పరిశుద్ధుడ నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. వేలాది దూతల చేత పొగడబడుతున్న మా యేసయ్య నీకే స్తుతి 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 స్తుతి. సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త నైనా మీకే స్తోత్రములనైనా. దేవదూతలు కూడా వర్ణించలేనటువంటి తేజ మహిమలు నివసించుతున్న గొప్ప దేవా యేసుక్రీస్తు ప్రభువా, తండ్రి తండ్రి మీకే స్తోత్రం, తండ్రి మీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం, పరలోకపు తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రమునైనా స్తోత్రముల తండ్రి, స్తోత్రములనైనా. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలవంతుడైన దేవా స్తోత్రం, నిత్యుడగు తండ్రి స్తోత్రం, సమాధానకర్తయగు స్తోత్రం. పరిశుద్ధుడవు 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 పరిశుద్ధుడవునైనా. యేసయ్యనికే స్తోత్రం కలుగునుగాక, యేసయ్యనికే స్తోత్రం కలుగునుగాక. చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా
ఎంతవరకునైనా కూడుకలో ఉండి మాతో ఉండి మాతో మాట్లాడిన దేవ స్తోత్రాలు. మీ ఆత్మ చేత నిబిడ్లమైన మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించిన దేవ స్తోత్రాలు. నైనా మీ కొను దృష్టిలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. మీ కాపుతలలో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. అల్పులమైన మమ్మల్ని నన్ను ప్రభు ఈ సమయం అందు మీ సన్నిధానంలో ప్రభా నైనా మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. దేవదూతలకు లేనటువంటి గొప్ప వాక్యాన్ని ప్రభా మనుషులమైన మానవ మాత్రమైన మాకు మీరు దయచేసినందుకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నైనా ఇంతవరకు నైనా పాటలు ఎందుకు తోడుకున్న దేవా జరగబోయే కార్యక్రమాల మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ఈ సమయాన్ని ఈ స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఈ సందర్భంలో దేవుని వాక్యాన్ని మనం చదువుతామండి. కీర్తన గ్రంథము 17వ కీర్తన ఈ సందర్భంలో పాఠ్యాంశంగా మనం చదువుతామండి. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొర్ర పెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చేదేవి. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని ఉన్నారు. మమ్మును నేలను కూర్చుటకు గురి చూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలె చోటైన స్థలములలో పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా, లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన
ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారు కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి పొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. దేవుడు మన వెనుకల వాక్యమును దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కీర్తన ఎవరు రాశారని దానిపైన హెడ్డింగ్ ఉంటుంది. మీ బైబిల్లో కూడా హెడ్డింగ్ ఉంటుంది పైన. ఎవరు రాశారు ఈ కీర్తన? దావీదు రాసిన కీర్తన, దావీదు ప్రార్థన అని పైన హెడ్డింగ్ ఉంటుంది. దాని మీద దావీదు కీర్తన అని హెడ్డింగ్ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు తన జీవితంలో దేవునిని ఎంతో హత్తుకుని జీవించినటువంటి వాడు. దేవుని సన్నిధానంలో ఎడతెగగా ప్రార్థించినటువంటి వ్యక్తి. దావీదు తన జీవితంలో దేవుడిని తప్ప వేరే వారిని ఆశ్రయించిన వాడు కూడా కాదు. ఎందుచేత దావీదును దేవుడు అంతగా ఆశీర్వదించాడు, దీవించాడు అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదును బట్టి దేవుడు చెప్తున్న ఒక మాట, నా హృదయానుసారుడైనటువంటి దావీదు. ఈ రోజున దేవుని హృదయాన్ని ఎరిగి, దేవుని మనసును ఎరిగి నడిచేవారు బహు తక్కువ. ఈ లోకంలో నేను దేవుని ఎరిగాను అనేటువంటి వారు చాలా మంది ఉన్నప్పటికీ, అందులో నిజమెంత అంటే నిజం సకానికి సగం, అంటే 50% కూడా నిజం లేదనే సత్యాన్ని మనము తప్పక ఒప్పుకోవాలి. దావీదు తన జీవితంలో దేవుని ఎరిగిన వాడు కనుక దేవుని సన్నిధానం ప్రార్థించే విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో, మందిరంలో దేవుని స్తుతించే విషయంలో, మందిరానికి చేయవలసిన కార్య విషయంలో ఎంతో నీతిమత్వంగా దావీదు జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. చదువుతామా ఒక మాట? యెహోవా న్యాయమును యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. మానవుని యొక్క పెదలు, మానవుని యొక్క మాటలు కపటమైనటువంటి మాటలు అని ఇక్కడ దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. నేను అటువంటి కపటమైన మాటలతో నేను ప్రార్థించడం లేదు, కపటమైన మాటలతో నిన్ను స్తుతించడం లేదు. కొంతమంది మనుషులు చూస్తున్నప్పుడు, మనుషులు వింటున్నప్పుడు ఒక రకంగా ప్రార్థన చేస్తారు. మనుషులు చూడనప్పుడు, మనుషులు విననప్పుడు వేరొక రకంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మానవుని యొక్క జీవితం ఈ లోకంలో నాటకీయ రంగంలో ఒక మొదటి పాత్ర మానవునిదే. మనం ఏం చేస్తామంటే అక్కడొక గొంతేస్తాం, ఇక్కడొక గొంతేస్తాం. చూస్తే ఒక రకంగా మనము ప్రవర్తిస్తాం, చూడకపోతే ఒక రకంగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత, మీరు గదిలో ఉన్న తర్వాత, తలుపు వేసుకున్న తర్వాత మీ యొక్క జీవితం యొక్క పరిస్థితులు ఎలాగుంటాయో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మందిరంలోకి వచ్చిన తర్వాత, బజార్లోకి వచ్చిన తర్వాత, లోకంలో తిరుగుతున్నప్పుడు మీ ప్రవర్తన ఎలాగుంటుందో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని ఎవరిని తీర్పు తీర్చడానికి ఎవ్వరికీ అధికారం లేదు, ఒక్క దేవాది దేవునికి తప్ప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే నువ్వు చేస్తున్నటువంటి నీ పనులను బట్టి, నువ్వు చేస్తున్న క్రియలను బట్టి నీకే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మంచిదైతే మంచి ప్రతిఫలము, చెడ్డదైతే చెడ్డ ప్రతిఫలము నీకు దేవుడు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2వ వచనంలో రాయబడిన మాట, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా, నాకు నువ్వు తీర్పు తీర్చు అనేటువంటి దమ్ము ఈ లోకంలో మనుషులకు కానీ, విశ్వాసులకు కానీ, సేవకులకు కానీ, నాయకులకు కానీ ఎవరికి కూడా లేదు. దేవుడు తీర్పు తీరిస్తే ఏ మనుష్యుడు కూడా భూమి మీద బ్రతకలేడు.
ఎందుకు దేవుడు తీర్పు తీస్తే ఏ మనుషుడు బ్రతకలేడు అంటే ఆయన చెప్పినటువంటి పనుల్లో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఏది కూడా మనం నెరవేర్చడం లేదు. ఏదో దేవుడు మరి నెరవేర్చినప్పుడు ఎందుకు బ్రతకనిస్తున్నాడండి, ఎందుకు వారిని బ్రతికిస్తున్నాడు, ఎందుకు వారిని ఆశీర్వదిస్తున్నాడు, ఎందుకు వారిని అభివృద్ధి పరుస్తున్నాడు అంటే ఆయన కృపామయుడు గనక, ఆయన కరుణా సంపన్నుడు గనక దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇంకా మారతారేమో, ఇంకా మారతారేమో, ఇంకా బాగుపడతారేమో, నా యందు విశ్వాసం ఉంచుతారేమని సహనంతో దేవుడు మనలను కరుణిస్తున్నాడు. దీనికి ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తానండి. ఒలింపిక్స్లో గేమ్స్లో ఆడేవారిని మనం చూస్తాం. బ్యాడ్మింటన్ కానీ, క్రికెట్ కానీ, లేదా వాలీబాల్ కానీ ఆడేటటువంటి వారిని మనం చూస్తాం. ఎన్నో కొన్ని సంవత్సరాలుగా ఓడిపోతున్న వారు మరలా గేమ్స్ పెట్టినప్పుడు వారు కూడా పార్టిసిపేషన్ చేస్తారు, పాలు పంపులు పొందుతారు. ఎప్పుడైనా మీరు చూసారో లేదు, చాలా మందికి ఈ విషయాలు తెలియదు. కానీ చాలాసార్లు ఓడిపోతారు, సంవత్సరాలు ఓడిపోతారు. అయినా కానీ వారికి మరలా ఒక అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తుంది. కారణం ఏంటంటే ఓడిపోయినప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు కనుక ఓడిపోయాడు. ఒకవేళ ఈ సంవత్సరం గెలవచ్చేమో, ఈ సంవత్సరంలో వారు బహుమతి పొందవచ్చేమో అని వారికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్న ప్రభుత్వమే అటువంటి అవకాశాన్ని మానవులకు ఇచ్చినప్పుడు, ఓడిపోయిన వారికి మరొక అవకాశం ఇచ్చినప్పుడు, మరి తండ్రి అనే దేవుడు తన పిల్లలు గెలవాలని మరొక్కసారి అవకాశం ఇవ్వడంలో తప్పేముంది? అందుకే దేవుడు మన మాట వినని వారమైనప్పటికీ, మాటకు లోబడని వారమైనప్పటికీ మరలా మనలను దేవుడు మరొక సంవత్సరం దయాకిరీటంగా మనం ఇస్తూ సంవత్సరాలలో మనల్నైనా నడిపిస్తున్న విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒకవేళ మనల్ని తీర్పు తీరిస్తే ఈ లోకంలో ఎవరం కూడా బ్రతికి బట్ట కట్టమన్న విషయం జ్ఞాపకం చేసి, నీ కన్ను దృష్టి న్యాయంగా చూస్తుంది అన్నాడు. దావీదు భక్తుడు ఏమంటున్నాడు తెలుసండి? నీ కన్ను దృష్టి న్యాయముగా చూస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ న్యాయం అనేటువంటి మాటకి చిన్న మాట చెప్పి మీకు తెలియజేస్తాను. ఒక రోజున ఒక యజమానుడు తన తోటలో పనివారిని కొరకు పనికి ఏర్పాటు చేసుకోవడానికి, కూలీలను ఏర్పాటు చేసుకోవడానికి బజార్లోకి వచ్చాడు. ఎన్నింటికి వచ్చాడు? 8 గంటలకి బజార్లోకి వచ్చాడు. బజార్లోకి వచ్చిన తర్వాత 8ంటికి కొంతమందిని చూసి, అయ్యా మా తోటలో పని ఉంది, వస్తావంటే వస్తామండి, ఇప్పటి వరకు మమ్మల్ని ఎవరు పిలవలేదు, సమయం అయిపోతుంది, మీరు పిలుస్తున్నారు కనుక మీ దగ్గరికి వస్తాను అని చెప్పి 8 గంటలకి కూలికి వెళ్ళారు కొంతమంది. తర్వాత 9 గంటలకి కొంతమంది వెళ్ళారు. మధ్యాహ్నం 12ంటికి కూడా కొంతమంది వచ్చి మళ్ళీ కొంతమందిని తీసుకునేవాళ్ళు. సాయంత్రం మరలా 5 గంటలకు వచ్చి మరలా కొంతమందిని పనివారిని తోటలో పని చేయడానికి తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళిన తర్వాత సాయంత్రం 6 అయిపోయింది. వారికి జీతాలు పంచిపెట్టేటువంటి సందర్భం వచ్చేసింది. వారి కూలి వారికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఏం చేశారు, ఆఖరి వచ్చిన వారిని మొట్టమొదటిగా పిలిచి వారికి ఒక్కొక్క దేనారము ఇస్తూ వారిని పంపిస్తున్నాడు. అంటే 5 గంటలకు వచ్చిన వారికి ఎన్ని దేనారాలు ఇచ్చాడు? 1 దేనారమును కూలి కింద ఇచ్చాడు. తర్వాత మధ్యాహ్నం వచ్చిన వారికి 1 దేనారం కూడా కూలి ఇచ్చాడు. 9 గంటలకు వచ్చిన వారికి కూడా 1 దేనారం కూలి ఇచ్చాడు. మొట్టమొదటిగా 8 గంటలకు వచ్చినటువంటి వారు ఏమనుకుంటున్నారంటే, వారు ఆఖరిని వచ్చారు కనుక 1 దేనారాన్ని వారికి ఇచ్చాడు. మనం ఉదయం వచ్చాము, మొట్టమొదటిగా వచ్చాము, 8ంటికి వచ్చాము కనుక మనకు ఆయన అవసరమైతే 2 కానీ 3 కానీ దేనారాలు ఇస్తాడు, మనకంటే గొప్ప భాగ్యవంతులు లేము అనుకున్నారు వాళ్ళు. ఆఖరికి వారు వంతు వచ్చి వారి జీతాన్ని వారు తీసుకునేటప్పటికి వారికి కూడా యజమానుడు ఎన్ని దేనారాలు ఇచ్చాడు? 1 దేనారమే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యజమానుడు చేసిన పని ఏమిటంటే, చివర వచ్చినది మొదలుకొని మొదట వచ్చిన వారందరికీ కూడా తన యొక్క జీతాన్ని సమానముగా పంచిపెట్టారు. అప్పుడు వారు అన్నారు, ఏమన్నా తెలుసా? అయ్యా, నీవు న్యాయంగా పంచలేదు. మొదట వచ్చిన వారికి 1 దేనారం ఇచ్చావు, ఆఖరి వచ్చిన వాడికి కూడా 1 దేనారం ఇచ్చావు. ఇది అన్యాయం కదా. మేము 8 గంటల కాడి నుంచి 6 వరకు మేము పనిచేసాము, వారు 1 గంటే పని చేశారు, 1 గంటకి 1 దేనారం ఇచ్చారు. 8 గంటలు పనిచేసిన వాళ్ళకి 1 దేనారం ఇచ్చావు, ఏంటి ఇది? ఈ అన్యాయం ఏంటంటే, అప్పుడు యజమాని అంటాడు,
నీవు ఒక దేనారపు కూలికి ఒప్పుకొని ఒప్పాడం పని నా దగ్గర పని చేయడానికి వచ్చావు కదా, నీ దేనారాన్ని నీకు ఇచ్చాను, వెళ్ళిపో, నా ఇష్టం, అది నా సొమ్ము, నేను ఎవరికైనా ఎంతైనా ఇవ్వగలుగుతాను. కడసారి వారు వచ్చిన వారికి కూడా ఒక దేనారం ఇవ్వాలని నేను ఆశపడ్డాను, వాళ్ళ మీద కృప కలిగాను, వారికి ఇచ్చాను నేను. కనుక నువ్వు పని చేయడానికి 8 గంటలకు ఇక్కడ వచ్చావు, వారి పని లేకుండా పని కోసము 5 వరకు ఆ రోడ్డు మీదే వారు నిలుచున్నారు. వారు కూడా కష్టం, వారు కూడా ఎదురు చూస్తున్నారు ఇంటికి వెళ్ళిపోకుండా. కనుక వారికి నేను ఒక దేనారము ఇచ్చాను. దేవుని కృప ఎలాగ ఉంటుందో తెలుసా ప్రియమైన బిడ్డలారా? అందరి మీద కూడా సమానముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎక్కువసార్లు మందిరానికి వచ్చాను, ఎక్కువసార్లు నేను ప్రార్థన చేశాను, ఎక్కువసార్లు దేవునికి కానుకలు ఇచ్చాను, దేవుడు అందరికంటే నన్ను ఎక్కువగా దీవిస్తాడు అన్నది సబబైనటువంటి ఆలోచన కాదు. ఆయన ఇష్టం, అది తండ్రి ఇష్టం. తండ్రి ఏది చెయ్యాలనుకుంటే అదే తండ్రి చేస్తాడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. 3వ వచనం ఒకసారి చదవండి, సహాయం చేయండి చదివి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, ఏ దురాలోచనయు నాలో కానరాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదును, రాజు అయినటువంటి దావీదును దేవుడు అంతగా అభిమానించి దీవించి భద్రపరచడానికి, ప్రియమైన బిడ్డలారా, దావీదును దేవుడు కోరుకోవడానికి గల కారణం ఏంటో తెలిసింది. నిద్రపోతున్నప్పుడు మన ఆలోచనలు పక్కదవన పడతాయి, నిద్రపోతున్నప్పుడు మన ఆలోచనలు వేరే తలంపులకు వెళ్ళిపోతాయి. పగలంతా పనిచేసి నిద్రపోయే ముందు మనం అనేకమైన విషయాలు చూస్తూనే ఉంటాము. ఇది సహజం, మానవుల్లో ఉండే సహజం. కానీ రాత్రి వేళ కూడా దావీదు హృదయంలో, దావీదు మనసులో ఎటువంటి దురాలోచన కూడా ఎవరికి కనపడలేదు, మనుషులు కాదు. దేవుడు రాత్రి సమయంలో వచ్చి దర్శించినప్పుడు దావీదు హృదయంలో, తలంపులో ఏ దురాలోచన కూడా కలగలేదంట. దొరకలేదంటే దేవునికే దొరకలేదండి, ఇంకా మనుషులకి ఏం దొరుకుతుంది? ఎటువంటి దురాలోచన లేకుండా దావీదు దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగి జీవించినటువంటి వ్యక్తిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మన జీవితాలు కూడా అలాగుంటే ఎంతో బాగుంటుంది. దేవుడు మనల్ని చూసినప్పుడు, దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు, రాత్రి వేళ దేవుడు దావీదును దర్శించడానికి వచ్చేవాడు. మనల్ని దేవుడు దర్శిస్తున్నాడా అని ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. దేవుడు మనల్ని దర్శించి, దేవుడు మనతో ముచ్చటిస్తూ, దేవుడు మనతో ముచ్చటించి మన బ్రతుకులను తెప్పరా చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలిసింది. రాత్రులు మనం దేవుడు గనక మనం దర్శించగలిగిన జీవితం మనలో ఉంటే ఈ లోకములు అంతకంటే గొప్పదైనటువంటి ఆశీర్వాదాలు మేలులో ఉండవు. కనుక మనం దేవునితో నడవడానికి, దేవునితో జీవించడానికి మనం ఇష్టపడాలి. నాటకీయంగా దేవునిలో ఉండొద్దు, మనం నాటకీయంగా దేవునిలో మనం ఉండొద్దు. ఇది దేవుని సన్నిధానము, దేవుడుండే సన్నిధానము. ఎక్కడ 2-3 కూడిన నామమున ఎక్కించి ఉంటారు, వారి మధ్యన ఉంటానని చెప్పినటువంటి దేవుని యొక్క స్థలం ఇది. ఇందులో దేవుని యొక్క ఆత్మ సంచారం చేస్తుంది. దేవుడు కూడా మనతోనే ఉన్నాడు. కనుక మనము మన మనస్సులు, మన తలంపులు, మన ఆలోచనలు, మన ప్రవర్తన కూడా శ్రేష్టంగా ఉంచుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. మరి గతించిన వారమంతా కాపాడి భద్రపరిచిన దేవాది దేవునికి ఈ సమయం సాక్ష్యాలు చెప్పి దేవునిని మహిమపరుద్దాం. సాక్ష్యాల సమయంలోనికి మనం వెళ్దాం. సాక్ష్యమిచ్చేదాం మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదాం. సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటయి, సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను సాక్ష్యమిచ్చుట కొరకున్నను స్వామి రక్షించెనను సాక్ష్యమిచ్చేదాం. మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదాం.